కేకలేస్తాడు, అవతల దాన్ని చంపేయాలని చూస్తాడు. పాము గురించి తెలుసున్నవాడు ఎప్పుడు కూడా దాన్ని చంపాలనుకో, పట్టుకుని దాన్ని సంరక్షించాలనుకుంటాడు. అలాగే ఒక యోగి జ్ఞానం తెలుసున్న వాడికి ఎవరికి హాని తలపెట్టాలనుకోడు, కానీ అజ్ఞాని అందరికీ హాని తలపెడతాడు. అందుకే సనాతన ధర్మంలో జ్ఞానం అనేది ప్రాధాన్యంగా సాగుతుంది. అదే సనాతన ధర్మం. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరికి హాని చేయలేరు. ఎవరైతే మిడిమిడి జ్ఞానం ఉంటుందో వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానం, అప్పుడే హాని కలుగుతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో హేతువాదులు, హేతువాదం అంటే ఏమిటి అసలు? హేతువాదులమని క్లెయిమ్ చేసుకునే వాళ్ళ వాళ్ళకి హేతువాదం అంటే ఏదో నిజంగా తెలియదు. హేతు అంటే ఉన్నదాన్ని గురించి తెలుసుకునేదాన్ని హేతు అంటారు. అంటే ఉన్నదాని గురించి తెలుసుకో. ఈ సృష్టి యావత్తు ఇలా ఉందండి, మీరు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా, మీ ఆలోచన ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన దేవుడు లేడు అంటారు, నా ఆలోచన దేవుడు ఉందంటారు. భిన్నమైనటువంటి ఆలోచన విధానం, భిన్నమైనటువంటి ఆకృతులు, భిన్నమైనటువంటి వ్యక్తులు, భిన్నమైనటువంటి మనస్తత్వాలు, భిన్నమైనటువంటి మనుషులు, భిన్నమైన ఆకృతులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఇది అన్నీ వేరువేరుగా ఉన్నాయి, అన్నీ ఒకలా లేవు. విభిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అనేది జ్ఞానం. అంటే ఇప్పుడు నేను అన్నాను, మీ ఆత్మ నా ఆత్మ ఒకటే, నేను వేరే నువ్వు వేరు అన్నావు అనుకో, వేరనేటువంటి భావన ఎప్పుడు వచ్చిందో అప్పుడు స్వార్థం మొదలవుతుంది. అంతా ఒకటే అనేటటువంటి భావన తీసుకొచ్చేది జ్ఞానం. అంటే ఈశా వాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు, ఈ జగత్తులో ఉన్నటువంటిది ఏదైనా సరే సర్వం కల్విదం బ్రహ్మ, అన్నీ ఒకటే అయి ఉన్నాయి అని చెప్పేటటువంటి సంస్కృతి సనాతనమైంది. అంచేత దాన్ని ఒప్పుకుందామా, లేకపోతే మీ దేవుడు లేడు అనేటువంటి వాదనను ఒప్పుకుందామా? దేవుడు లేడంటే దేవుడు లేడు అనే పదం ఎందుకు వచ్చింది? దేవుడు అసలు లేకపోతే నువ్వు ఇంక లేడని చెప్పాల్సిందే ఉంది. అందుచేత దేవుడు ఓకే, దేవుడు లేడు, అసలు దైవం అంటే నీకు తెలియలేదు కాబట్టి దైవం లేదంటున్నా. పోనీ ఆ హేతువాదని అడగండి ఎప్పుడైనా, మీకు మీరున్నారా అని అడగండి. కానీ ప్రశ్న, మీరున్నారా? మీరున్నారా? ఖచ్చితంగా ఉన్నారంటాడు. ఉన్నాను ఇదిగో అంటాడు. అయితే ఎలా ఉన్నారు మీరు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఇదిగో ఇంత 6 అడుగుల ఎత్తులో నేను ఉన్నానని చెప్పాడు, ఈ కలర్లో ఉన్నానని చెప్పాడు, ఈ డ్రెస్ వేసుకు. ఇదే మనిషి కాసేపు నాక పోయాడు అంటారు. అప్పుడు నేను ఉన్నానని అనగలడా? ఆ మనిషి చెప్పగలడా? చలనం లేని దేహం ఎలా ఉంటుంది? చలనం లేనిది కాదు, ఆయన పోయారని అందరూ అంటారు కదా. అంటే పోయింది ఎవరో, అది నీకు కనపడలా ఇప్పటి వరకు. నువ్వు చూడగలిగావా? ఇప్పుడు చూడలేదు, పోయినప్పుడు. అరే నిన్ను నువ్వు చూడలేని వాడు దేవుణ్ణి ఎలా చూడగలుగుతావు? నిన్ను చూడడమే నువ్వు నేర్చుకోలేదు, నువ్వెవరో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని సనాతన ధర్మం చెప్తుంది. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇచ్చిన శరీరాన్ని నువ్వు నేను అనుకుంటున్నావు. ఏదో మీరు ఆఫీస్కి రావడానికి కానీ మీ ఆఫీస్ వాడు బెంజ్ కారు ఇచ్చారండి, ఆ కారు నేను అనుకుని మీరు అనుకుంటాం ఎంత ఎలా ఉందో, హాస్యాస్పదము. ఈ శరీరం నేను అనుకుని జీవించేటటువంటి ఆ అజ్ఞానులకి ఏంటి ఆ జ్ఞానులకి మరి ఏం చెప్పాలో వారే ఆలోచించుకోవాలి. కాబట్టి ఇంకొక మెట్రలిస్టిక్ యోగి ప్రభాకర్జీ, జాంబవంతుడు, పరశురాముడు, ఆంజనేయ స్వామి, కొత్తగా లేటెస్ట్గా అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా ఇంకా ఇద్దరున్నారేమో. అంటే నేను నా లిటిల్ విజ్డమ్కి అందుతున్న 4 పేర్లే చెప్తున్నాను. చిరంజీవులు, వీళ్ళందరూ హిమాలయాల్లో సంచరిస్తుంటారట కదా. నా బోటి వాడుకుండే సందేహం ఏంటంటే, మీ బోటి సాధకులకి వారు ఏదో ఒక రూపంలో ఎప్పుడైనా తారసపట్టడం జరిగిందా? చిరంజీవులు అంటే ముందు అర్థం చేసుకోవాలి. చిరంజీవిలాగా సినిమా యాక్టర్ చిరంజీవిలాగా ఉండరు ఎవరు. చిరంజీవి అంటే చిరకాలము రంజింప చేసేటటువంటి వాడు చిరంజీవి. అంటే రంజింప చేయడం అంటే ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి
చెడ్డ ప్రభావం చూపించకుండా వాళ్ళు సంచరించడం ద్వారా మనకి ఈ లోకానికి కొన్ని విపత్తుల నుంచి రక్షణ ఏర్పాటు చేసేటువంటి ఒక అదృశ్య శక్తుల పేరు చిరంజీవి. అంతేగాని శరీరంతో తోకలా పెట్టుకొని ముసలి తోక అయిపోయిన తర్వాత ఆంజనేయుడు ఉన్నట్టుగా అశ్వత్థామ గడ్డాలు అయి పెరిగిపోయి ముసలివాడు అయిపోయి వణికిపోతూ అమితాబ్ బచ్చన్లా ఉన్నట్టుగా ఇలా ఉండరు. ఇది కథకు మాత్రం అవసరం కాబట్టి ఆ కథలో ఉన్నటువంటి కథగానే దర్శించండి. అంతేగాని అది నిజంగా ఉంటుందనేది ఒక భ్రమ లేదా ఉన్నది. అసలు లేకపోతే నకిలీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి ఉందంటున్నారా లేదంటున్నారా అంటే ఉన్నదానికి నకిలీ ఉన్నది. అంతేగాని ఉన్నది ఎప్పుడు అది కనిపించేది కాదు. ధర్మం అన్నామనుకో కనిపించదు. ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ధర్మ అని పేరు పెట్టుకున్నది ఏదైతే ఉన్నదో వాడు కనపడతాడు. అలాగే చిరంజీవి అని పేరు పెట్టుకున్నవాడు చిరంజీవి కనపడతాడు. కానీ చిరంజీవత్వం అనేది కనపడదు. అది దర్శనం మాత్రం. ఏంటి? చూపు వేరు, దృష్టి వేరు, దర్శనం వేరు. అందుకు మీరు అనుకునే చూపు కంటి చూపుతోటి కనిపించింది చిరంజీవులు. ఆ చిరంజీవులను చూడాలని సాహసం ఎవరూ చేయకూడదు. ఎందుకంటే అది అనుభవం మాత్రమే. ఒకవేళ మీరు కనుక అదేమిటో మీకు ఇక్కడ స్వీట్ పేరేంది? ఏం స్వీట్ పేరు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో? పుల్లారెడ్డి స్వీట్. ఇంకో స్వీట్ ఏదో ఉందంట, ఎమరాల్డ్ స్వీట్ అంట. వాటి పక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు నిన్న. ఏది ఎవరండి ఆయన పేరు? విజయరామ్, ప్రకృతి వ్యవసాయం. ఆయన ఇన్వైట్ చేసి మీరు ఒకసారి అడుగు పెట్టండి అంటే అటు వెళ్ళాం. ఆ ఎమరాల్డ్ స్వీట్ అట అదేంటో మరి. అక్కడ జనం ఎంతమంది ఉన్నారు. ఆ ఎమరాల్డ్ స్వీట్ ఎలా ఉంటుందంటే గురుగారు మా స్వీట్ అని ఇచ్చాడు. నేను అంత కూడా తీసుకోలేదు. ఆ స్వీట్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది స్వీటు? ఏ స్వీట్ అయినా ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. స్వీట్ ఎలా ఉంటుందంటే, ఆ తీపి ఎలా ఉంటుందంటే, స్వీట్ ఆకృతిని కాదు నేను అడిగేది, తీపి ఎలా ఉంటుంది? తీయగానే ఉంటుంది. ఇంకంతకు మించి తీపి ఎలా ఉంటుంది? దాన్ని వీ కెనాట్ డిఫైన్. అలాగే